ఇదిగో అటువంటి ప్రమాణమైనటువంటి వేదమును అంగీకరిస్తే తప్ప నువ్వు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అనర్హుడవు. వేద ప్రమాణమును అంగీకరించానని చెప్పి నమస్కారం చెయ్యడమే వృషభాద్రిని ఎక్కడం. వృషభాద్రిని ఎక్కితే రెండోది ఏది ఎక్కాలి? వృషాద్రిని ఎక్కాలి. వృషాద్రి అంటే ఏమిటి? మీరు వేదం చదువుకుని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించేస్తే సరిపోతుందా? సరిపోదు. వేదం ఏం చెప్తుంది? ధర్మం చెప్తుంది. ఏ ధర్మం చెప్తుంది? ధర్మం మారుతుంది, సత్యము మారదు. ఎందుకని? ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం, ద్వాదశి నాడు అన్నం తినడం ధర్మం. కొడుకుగా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిచ్చినప్పుడు సోదర ధర్మం. పక్కింటి వారి స్త్రీ కనపడినప్పుడు తను పుత్రధర్మంగా నిలబడాలి, ఆవిడలో మాతృమూర్తిని చూసి. తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తృధర్మం పాటించాలి. గురువు దగ్గరికి వెడితే శిష్య ధర్మం పాటించాలి. తన ఉద్యోగానికి వెడితే సేవక ధర్మం పాటించాలి. ఎక్కడ తను ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి. అంతే తప్ప ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో కలగాపులగం చేయకూడదు. ఈ ధర్మాన్ని వైక్లభ్యం లేకుండా నువ్వు అనుష్ఠానం చేసిన నాడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇలా నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠానము చేస్తూ ఉండడమే వృషభాద్రి, తరువాత వృషాద్రిని ఎక్కుట. అందుకని వృషభాద్రిని దాటి వృషాద్రిని దాటి తరువాత దేంట్లోకి వెళ్ళాలి? గరుడాద్రిని ఎక్కాలి. గరుడుడంటే ఎవరు? దూరదృష్టి కలిగిన వాడు. గరుడు ఎంత ఆకాశంలో విహరిస్తూ ఉండనివ్వండి, ఎంత దూరంగా ఉన్నదాన్నైనా స్పష్టంగా చూస్తాడు. అందుకని ఆయన యొక్క అనుగ్రహం ఉందా? గరుత్మంతుణ్ణే వేదం కింద చెప్తారు. అందుకని గరుడుని యొక్క అనుగ్రహమును పొందుట అంటే దేన్ని పొందడం? వేదములో యువతల ఉన్న ధర్మాన్ని తాను నిరంతరము పాటిస్తూ వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తాను పొందగలగడం, ఆ జ్ఞానాన్ని తను తెలుసుకోవడం, ఇది గరుడాద్రిని అధిరోహించుట. గరుడాద్రి దాటితే దేనికి వెళ్ళాలి? అంజనాద్రికి వెళ్ళాలి. అంజనము అంటే ఏమిటి? ఇంతకు ముందు మీకు కనపడని వస్తువు కనపడేటట్టు చేసేదానికి అంజనం అని పేరు. ఆయన కళ్ళకి అంజనం పెట్టుకున్నాడు ఏంటంటే చీకట్లో చూస్తున్నాడంటారు. అంజనం పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవ్వరికీ కనపడని వస్తువు మీకు కనపడుతుంది. ఇప్పుడు ఏమైంది? వేదములో ఉండేటటువంటి పూర్వభాగమైనటువంటి ధర్మమును కర్మమును మీరు ఆచరిస్తే, ఉత్తర భాగమైనటువంటి జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే, ఆ జ్ఞానమునందు ప్రవేశిస్తే, దాని చేత మీరు అది అనుష్ఠాన పర్యంతములోకి రావాలి. కాబట్టి నిరంతరము రక్షింపబడడానికి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది గాయత్రి వంటి మంత్రముల చేత నిరంతరము లోపల ఉండేటటువంటి ఆత్మదర్శన ప్రయత్నశీలుడైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి గరుడాద్రిని అధిరోహించినవాడు. ఇలాంటి గరుడాద్రిని అధిరోహిస్తే తర్వాత కొండ ఏది ఎక్కుతాడు? శేషాద్రిని ఎక్కుతాడు. శేషుడెవరు? నిరంతరం స్వామి దగ్గర ఉంటాడు, శేషమై ఉంటాడు. ఆయనకి ఏం కోరిక ఉండదు, ఆయనకి ఎప్పుడు భగవంతుణ్ణి వహించడమే. శేషుడు ఏం చేస్తాడు? పడుకుంటే స్వామివారికి పరుపు అయిపోతాడు, స్వామివారు కూర్చుంటే కుర్చీ అయిపోతాడు. ఎప్పుడు స్వామివారికి మారి 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 సేవ చేస్తాడు. ఆయన తల పెట్టుకుంటే తలగడ అయిపోతాడు. ఆయన అవతారం తీసుకుని వస్తే ఒకసారి త్రేతాయుగంలో లక్ష్మణుడు అయ్యొచ్చాడు బెంగెట్టుకున్నట్ట. అయ్యో నేను లక్ష్మణుడిని అయ్యొచ్చాను, పెద్దవాడిగా పాపం కష్టాలన్నీ పరమాత్మ పడ్డారు, ఈ మాట కష్టాలన్నీ నేను పడతాను, అందుకని నేను పెద్దవాడిగా పుడతానని బలమముగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణండనటి ఘనుడు సుతుడు. ఒకసారి బలరాముడిగా వచ్చాడు ఆయన. అందుకని ఎప్పుడూ పరమాత్మని విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరిగి సేవ చేస్తుంటాడు. ఇదే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వముంధువర. ఏది చేస్తున్నా ఆ భగవంతుడి సేవగా చేస్తూ పొంగిపోతూ చేసిన వాడికి ఫలమునందు అపేక్ష ఉండదు. ఒకసారి సంకల్పం చేస్తాడు, సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు, బయలుదేరుతాడు. ఫలితం వచ్చిందా? సంతోషిస్తాడు. ఫలితం రాలేదా? ఫలితం రాలేదని అనడు. మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి సుశిక్షితుడైన కుమారుడు అనుకోండి, చాలా ధర్మం తెలిసిన కొడుకుని ఈ పని నువ్వు చెయ్యకు అన్నాడు అనుకోండి. కుమారుడు అడగడు తండ్రిని, నాన్నగారు ఈ పని నన్ను ఎందుకు చెయ్యొద్దన్నారండి అనడు. ఏమో మా నాన్నగారు నన్ను ఈ పని చెయ్యొద్దు అన్నారు అంటే ఆ పని నేను చెయ్యడం చేత నాకేదో ప్రమాదం పొంచి ఉందన్నమాట.
అందుకే నన్ను నాన్నగారు ఆ పని చెయ్యొద్దన్నుంటారు అని వెళ్ళిపోతాడు. పింకివాడైన కొడుకు ఏం చేస్తాడు? నాకు నాన్నగారు అది చేయనివ్వలేదు, అది చేయనివ్వలేదు అంటాడు. అందుకని కర్మము యొక్క ఫలితాన్ని సంగము లేకుండా త్యాగము చేసినటువంటి భక్తుడు ఏది రానివ్వండి, ఫలితము తను అనుకున్నది రానివ్వండి, రాకపోనివ్వండి, మనస్సునందు కుంది భగవంతుడి పాదములు విడిచిపెట్టడు. ఇక్కడే మీకు తేడా వచ్చేస్తుంది. కామ్యముతో భగవంతుని ఆరాధన చేసిన వాడు తన కోరిక తీరలేదా భగవంతుడికి దూరం అయిపోతాడు. ఎందుకంటే నా కోరిక తీరలేదు, ఏం నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళేది? అధిక్షేపిస్తాడు. భగవంతుని యందు మనస్సు నిమగ్నమై ఉందనుకోండి, ఒకవేళ నిజంగా వాడి కోరిక తీరకపోయినా కోరిక తీరకపోవడంలో భగవంతుడిని చూసుకుని ఆనందిస్తాడు. తుకారాం గారికి గయ్యాళి భార్య వచ్చింది. పరమాత్మ ఎంత అదృష్టవంతున్నయ్యా, గయ్యాళి భార్యని ఇచ్చావు, అందుకని నాకు సంసారం మీద మోహం లేకుండా పోయిందన్నారు. తప్ప నాకు ఇంత గయ్యాళి భార్యని ఇచ్చావు, జీవితంలో సుఖశాంతులు లేకుండా చేసేసావు తండ్రి అని అనలేదు. తులసీదాసు గారికి భార్య లోయి ఒక్క మాటతో జ్ఞానాన్ని ఇచ్చింది. అంత గొప్ప భార్యనిచ్చావు తండ్రి, దానివల్ల నేను రామచంద్రమూర్తికి భక్తుండయ్యానన్నారు. నిన్ను సేవింపక నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము కల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే. శ్రీకాళహస్తీశ్వర, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండనివ్వండి కొడుకు, కష్టపడి 3 నెలలకో 4 నెలలకో ఒక్కసారి సెకండ్ సాటర్డే సండే వచ్చేటప్పటికి నాన్నగారి దగ్గరికి వచ్చేసి, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నాకు నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని నాన్నగారితో కలిసి భోజనం చేసి, నాన్నగారితో కలిసి సంధ్యావందనం చేసుకుని, నాన్నగారి పూజకి మళ్ళీ నేను చిన్నప్పుడు చేసినట్టు ఒక్కసారి పూజామందిరం అంతా తుడిచేసి మಣ್ಣీళ్లు పట్టుకొచ్చి నాన్నగారికి పెట్టి, నాన్నగారి దగ్గర కూర్చుని నాన్నగారికి గంధం తీసి పూజ చేసుకోవడానికి ఇచ్చి, నాన్నగారు భోజనం చేసేసి పడుకుంటే నాన్నగారు చెప్పే మంచి మాటలు వింటూ ఆయన కాళ్ళు పడుతూ, నాన్నగారు మళ్ళీ నిద్రలేచి సాయంకాలం భజన చేసుకుంటున్నప్పుడు నాన్నగారి పక్కన కూర్చుని భజన చేసి, నాన్నగారు రాత్రి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు ఏ పరమ పవిత్రమైనటువంటి పాదాలు నన్ను ఇంత ఉద్ధరించాయో ఆ పాదాలు నాన్నగారివి ఒక్క గంట సేపు ఆయన నిద్రపోయిన తర్వాత నిద్రపోయి, మళ్ళీ నాన్నగారు నిద్ర లేవక ముందు నేను నిద్రలేచి స్నానం చేసేసి మడి కట్టుకుని నీళ్లు తెస్తుంటే, నిద్రలేచిన నాన్నగారు నన్ను చూసి, ఒరే నువ్వు వచ్చావురా, ఇవాళ చూసావా మಣ್ಣీళ్లు తెచ్చేసావని పొంగిపోతున్న నాన్నగారి ముఖం చూసుకోవడానికి వచ్చానమ్మా అన్న కొడుకుని చూసి తండ్రి ఎంత పొంగిపోతాడు. అంతేగాని నాన్నగారు ఈలోగా ఎవరికన్నా ఏమైనా రాసిచ్చేస్తారేమో అని బెంగెట్టుకుని వస్తూ ఉంటానమ్మా నెలకోసారి అన్నాడు అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ తండ్రికి ఎవరికి ఇస్తాడు? వీడికి ఇస్తాడు. కానీ అలా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వెంకటాచలానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చెయ్యకుండా ఉండలేక, జుత్తు కొంచెం పెద్దదైపోతే స్వామి నిన్ను చూసి ఇన్నాళ్ళు అయిపోయిందా అని తల దువ్వుకుంటున్నప్పుడు అలా బెంగొచ్చి 2 రోజులు సెలవులు వచ్చాయని వచ్చేసానండి, ఇదేం పెద్ద టౌన్కి వేసుకోక్కర్లేదు, వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి, అమ్మయ్య స్వామి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసానయ్యా అని పొంగిపోయి తిరిగి వచ్చేసారనుకోండి, మీరు చూసుకోవాలా ఆయన చూసుకుంటాడా? నేను చూసుకుంటానన్నాడు ఆయన. ఎవరు నా గురించి తాపత్రయపడుతున్నాడో వాడిని రక్షించుకోవడం నా ధర్మం అన్నాడు. పిల్లవాడికి ఏం తన రక్షణ తను చూసుకోడు, పెరట్లో ఆడుకుంటుంటాడు. వంట చేసుకుంటున్న అమ్మ 10 నిమిషాలకు ఒకసారి వచ్చి బాల్కనీలోంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూసుకుంటుంటుంది, అమ్మ వీడు ఎక్కడ పడిపోతాడో అని. రక్షించుకోవడం అమ్మ ధర్మం అయినట్టు, నిద్రపోతున్న అమ్మ నిద్దట్లో కూడా పిల్లవాడిని తడువుకుని తన దగ్గరికి చేర్చుకున్నట్టు, మనం ప్రమత్తతతో ఉన్న తాను అప్రమత్తుడై తన పాదముల దగ్గరికి తాను లాక్కుంటూనే ఉంటాడు. ఇది దర్శనం. అందుకని పుణ్యాపుణ్యములను లేకపోతే ఫలితాన్ని అపేక్షించకుండా కేవలం భగవత్ ప్రీతి కొరకు కర్మాచరణం అనేటటువంటి స్థాయిని మీకు ఇవ్వగలిగినటువంటిది వెంకటాద్రి. ఇప్పుడు ఏమైంది? మీరు చేసే పని చేత పాపమో పుణ్యమో మీకేమైనా వచ్చిందా? ఏది చేసినా మీ మనస్సు ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉంది. కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. హాయిగా కూర్చుని సంతోషంతో తెల్లవారేటప్పటికి తులసి దళాల్ని తీసి
పరమానందంతో స్వామివారి పాదాల వంక చూస్తూ ఆ పాదాల మీద తులసి దళాలు వేసి మీరు మానసికంగా శిరస్సు ఉంచి ఆయన పాదముల మీద తలపెట్టి నమస్కారం చేసినప్పుడు ఆ తులసి వాసన మీ ముక్కుల్లోకి వచ్చేస్తుంటే మత్తెక్కిపోయినటువంటి హృదయం ఏదుందో దానికి లౌకికమైనటువంటి కోరికలు ఎందుకుంటాయి? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత చిత్త మీరీతి ఇతర విషయంబు చేరవేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఆ సర్వేశ్వరుడి పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరందాన్ని తాగడానికి అలవాటు పడి మత్తిక్కిపోయినటువంటి హృదయం వేరొక విషయం నందు లగ్నం అవమంటే మాత్రం ఎలా లగ్నం అవుతుంది దానికి అలవాటు పడిపోయాక? అలా ప్రవర్తించేవాడు లేచినా పడుకున్నా ఏది చేసినా ఆ సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ పొంగిపోవడానికి అలవాటు పడిపోయిన వాడికి పాపం అంటామంటే మాత్రం ఎక్కడంటుతుంది? అగ్నిహోత్రాన్ని చెద పట్టుకోగలదా? పట్టుకోలేనట్టు వేం పాప కటతే, వాడికి పాపము లేదు పుణ్యము లేదు. ఎక్కడైనా ఉందా? పాపాన్ని కూడా కటతి తీసి అవతల పారేస్తుంది. ఇది వెంకటాద్రి. ఆ వెంకటాద్రిని దాటిన తరువాత అక్కడ ఒక్క చోట వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసి కిందకి దిగగానే పాపరాశి లోపల ప్రవేశించిందా? మళ్ళీ తప్పుడు ఆలోచనలు బయలుదేరాయా? గురుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఆధునిక కవి. అందుకని మారవలసింది ఏది మారాలి? ఒకసారి వెంకటేశ్వరుణ్ణి చూస్తే నివర్తయ మనోమత్త, మనస్సు మారాలి. అది మారకపోతే అందుకనంటారు శంకరాచార్యులు వారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వారి జననం సదాత్మత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయ విహకింతేన వపుష. ఆ భక్తిని పొంది వచ్చాడా? ఆ జ్ఞానము కలిగిందా? నారాయణాద్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి భగవానుడు ఒక్కసారి ఆ జ్ఞానం ఇచ్చాడా? మీకెక్కడ కనపడ్డాడు భగవానుడు? కావ్యకంఠ గణపతి మునికి భగవంతుడు ఎక్కడ కనపడ్డాడు? నిన్నటి రోజున ఇంత అంకురంగా ఉండి ఇవాళ లేచేటప్పటికి అలా పైకి లేచినటువంటి గడ్డి పరక ఆకుపచ్చతనంలో భగవంతుణ్ణి దర్శించాడు. హాసి గడ్డి పరక, నిన్ననింత మొలకవా, ఇవాళ పొద్దున్నకి ఇంత గడ్డి పరకవా, సూర్యకిరణాలు పడేటప్పటికి లేత ఆకుపచ్చ రంగులో మెరుప, నీ మీద మంచు బిందువా, ప్రాతర్వేళల మంచు జిన్కుకు మీ జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంత రహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి వడంకటాన చలయై చెల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అంటారు. చూడగలిగిన కన్నున్న వాడికి అంతటా పరమాత్మయే. ఆయన అంటాడు, తెల్లవారి లేస్తే కవి, చలికాలానికిట అందరూ గడగడగడగడ వణికిపోతున్నారట. వణికిపోతుంటే భూదేవి కూడా వణికిపోయింది అనుకోండి చలికి, అమ్మో చలేస్తోందని భూమి కూడా గడగడగడగడ వణికింది అనుకోండి, భూకంపం వస్తుంది. కంపనమే కదా చలంటే. మనం కంపించినట్టు కుక్క కంపించినట్టు కుక్క కూడా దాలిగుట్టలో పడుకుంటుంది, పక్షులు గూట్లో పడుకుంటాయి. భూమి కూడా చలికి కంపించింది అనుకోండి, మన బ్రతుకులేమవుతాయి? అందుకనిట సీతర్త ప్రభుడిచ్చు, ఆ శీతాకాలానికి అధిపతి అయిన పరమాత్మ ఉన్నాడే, ఆయన చూశాట, ఓహో నువ్వు మాత్రం వణకకుండా వీళ్ళందరినీ రక్షించడానికి నా భార్యవి కదా భూదేవివి, రక్షించడానికి నువ్వు వణకకుండా చలిని తట్టుకున్నావా? చూడు, నువ్వింత గొప్పగా తల్లివై బిడ్డల్ని కాపాడినందుకు నీకు ఏం వరం ఇస్తున్నానో తెలుసా? కానుకిస్తున్నాను తీసుకో అని భూకాంతకి చుట్టూ వజ్రముల రాసులు పోసేసేట. ఏమిటిటా రాసులు? పచ్చగడ్ల మీద పడినటువంటి చిన్న చిన్న మంచునీటి బిందువులు సూర్యకిరణాలకి ప్రకాశిస్తే సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్, భూకాంతకి పరమాత్మ ఇచ్చిన వజ్రాల రాసుల బహుమానాల్లా ఉన్నాయిట. చూడగలిగిన కన్నున్న వాడికి ఎక్కడ పరమాత్మ లేడు. నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ, అంతటా పరమాత్మయే. ఈ పరమాత్మ దర్శనం అలవాటైపోయింది అనుకోండి, వాడికి ఏమొస్తుంది? ట్రేణుకు వస్తుంది. ఆనందం 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 అర్ణవమైపోయి ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా ఆనందమే. ఒక కాయ కోస్తే అందులో పురుగు కనపడింది అనుకోండి, ఆనందం. తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి, ఏమి భక్తి భావన! తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు, హనుమ వచ్చి ఏం రాశావన్నారు.
అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించున్నాయన్నారు. నీ మొహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ. అంటే కాదు స్వామి, నేను మానసికంగా దర్శనం చేశాను, అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు. కాదు, పువ్వులన్నీ ఎరుపు అన్నారు హనుమ. అంటే నేనా సుందరకాండలో వెళ్ళి చూసిచ్చిన వాడివి నువ్వా, నేను చెప్పినట్టు రాయి పువ్వులు ఎరుపని మార్చన్నారు. అంటే తులసీదాస్ గారు, అమ్మ బాబోయ్ ఇంతో మనం ఎక్కడ వాదిస్తాం, ప్రత్యక్ష సాక్షినంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. హనుమా, ఏమిటి నీ ఎల్లరన్నారు. స్వామి, అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు, నేను చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు. స్వామి అన్నారు, అల్లా అనకు, ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే, నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా? ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సరక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. మా అయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్టింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడమా 10 నెలల నుంచి అని కోపంతో చూశావు. నీ కన్నులు ఎరిపెక్కి తెల్లటి పూలు ఎర్రగా నీకు కనబడ్డాయి హనుమ, పువ్వులు తెలిపేలా రాయని అన్నారు. ఇది పారవశ్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి సర్వత్ర పరమాత్మ దర్శనమే. ఈ దర్శనం పొందుతున్న వాడికి రామకృష్ణ పరమహంస ఎంత పొంగిపోయారు. మేక అరుపులో, పసిపిల్లాడి ఏడుపులో, ఆవు గొంతెత్తి అమ్మా అని అరిస్తే అందులో అమ్మవారిని పిలిచినటువంటి ఆ భక్తి కనపడింది రామకృష్ణ పరమహంసకి. ఆఖరికి మహాభక్తులు ఎంత ఆశ్చర్యపోయారో తెలుసా అండి. భక్తి ఉన్నవాడికి పరమాత్మ దర్శనం అంటే, కబీరుదాసు గారు రహదారి మీద వెళ్ళిపోతున్నారు, ఒక స్త్రీ జొన్నలు తిప్పుతోంది, ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు. గురువు గారు వచ్చి నీళ్లు చల్లి పైకి లేపారు. ఎరా నాయన అలా పడిపోయావు అన్నారు. ఆ తిరగలు చూసి పడిపోయానన్నాడు. అదేమిట్రా అలా పడిపోయావు, తిరగలు చూస్తే పడిపోవడం ఎందుకన్నారు. అంటే పరమాత్మ కూడా ఇలా కనపడనటువంటి హస్తంతో పట్టుకుని జీవులనబడేటటువంటి జొన్నల్ని తిరగలితో వేసి పుణ్యము పాపము అనే రెండింటి మధ్య పెట్టి గుండ చేసేస్తున్నాడు. ఇలా అయిపోతోంది కదా జీవితం అని బెంగ పెట్టుకు పడిపోయానన్నారు. గురువులు ఎంత గొప్పవారో చూడండి. దర్శనం అంటే అలా ఉంటుంది, మహాత్ముల దర్శనం. ఓయ్ పిచ్చాడా, తిరగలిలో పడ్డ జొన్నలు అన్నీ పిండైపోతున్నాయి, కానీ ఏది తిప్పుతోందో దాని చుట్టూ చేరిన జొన్నలు మాత్రం పిండవట్లేదు, చూసుకో అన్నారు. అందుకని తిప్పేవాడి పాదాలు నువ్వొట్టుకున్నావా, వాడు నిన్ను రక్షించేస్తాడు. పాదాలట్టుకోనికి బెంగ ఎందుకన్నారు. అందుకని ఈ రక్షకత్వం, ఈ పరమాత్మతత్వం అంతటా కనపడిన వాడికి ఏడుకొండల మీద కనపడతాడా వెంకటేశ్వరుడు, ఇక్కడే కనపడతాడు, అక్కడా కనపడతాడు, ఎక్కడా కనపడతాడు. ఇది జ్ఞానాద్రి. అందుకని 7 కొండలు ఎక్కామంటే 7 కొండలలో వృషభాద్రితో మొదలుపెట్టి నారాయణాద్రి దగ్గరికి వెడితే ఈ జ్ఞానమును పొంది చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా భయం లేకుండా శంకరాచార్యులు వారు నేర్పుతారు చచ్చిపోవడం ఎలాగో. యథాపుత్ర మిత్రాద యౌమత్సకాశి రుదాత్యస్య హాకీతృసీసకాశి రుదాత్యస్య హాకీతృసీయోదశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. ఎప్పుడు ఇక్కడ శ్రీనివాసుణ్ణే పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవాలని శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటే అందుకోలేకపోతుంటే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంటే బెంగ పెట్టేసుకుని నీళ్ల కోసం తడుముకుని భార్య కోసం తడుముకోకుండా ఆ సమయంలో తండ్రి వెళ్ళిపోతోంది శరీరం. అమ్మయ్యా ఇంకా నాకు బంధనం లేదు అని చిట్ట చివర కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు చుట్టూ చేరి యథాపుత్ర మిత్రాద యోమత్సకాశి హృదాత్యస్య హాకీదృశీయోదశంతి శరీరాన్ని కింద పెడుతుంటే, మా నాన్నగారికి పరుపు మీద పడుకోవడం తప్ప కింద పడుకోవడం అలవాట్లేదు, కింద పడుకోపెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే, కొడుకు తెచ్చి తులసి తీర్థం పోస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే, భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకూడదు. నాకు చజస్రం బ్రవాణి, నా కళ్ళల్లో ఏం కనపడాలో తెలుసా? నేను ఆనంద నిలయాధీశుడై ఆ పీఠం మీద కూర్చుని నవ్వులు విరజిమ్ముతూ కటిహస్తాన్ని వరదహస్తాన్ని పట్టి నా పాదాలు నమ్ముకో నీకు సంసారం ఇక్కడ వరకే అని అభయమిచ్చినటువంటి స్వామి కన్నులలో మెరిసిపోతుండగా, స్వామి ఇంక నీ దర్శనానికి 7 కొండలకి రావక్కర్లేదు, నీలో నేను ఒకడనైపోతున్నాను. ఎంత అదృష్టం! ఇంక మన ఇద్దరికి ఎడబాటు లేదు, నువ్వే నేను నేనే నువ్వు.
అంటూ అమ్మయ్యా అని చెమట ఒళ్ళంతా పట్టొచ్చిన వాడు బనీనిప్పి అబ్బా అని విసిరి పారేసినట్టు అమ్మయ్య ఈ బంధనం వదిలేసిందని శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మలో కలిసిపోయేటంతటి ఆనందంతో శరీరాన్ని వదులుతూ ఉన్నన్నాళ్ళు సర్వత్ర పరమాత్మని దర్శింపగలిగిన వాడెవడున్నాడో సంచిత ఆగామి ప్రారబ్ధములు దూదికొండలో నిప్పురవ్వ పడితే కాలిపోయినట్టు వెంకటాద్రి మీద ఎక్కడం వల్ల పాపరాశి కాలిపోవడంతో నారాయణాద్రి చేత జ్ఞానం ఆవిర్భవించి నిలబడినవాడు వెంకటాచల మహాత్యమును పొందినవాడు. అందుకని ఆ వెంకటాచలానికి అంతటి మాహాత్యం ఉన్నది. రేపటి రోజున ఆ కొండ మీద ఉండేటటువంటి విశేషాలు, అక్కడ ఉండేటటువంటి తీర్థాల విశేషాలు, ఎందుకు ఏ ఏ తీర్థంలో ఏ స్నానం చేస్తారు, ఈ విషయాల్ని మీకు వివరణ చేస్తాను. అయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం ఎలా వస్తుందో తెలుసా అండి? ప్రసాద రూపంలో వస్తుంది. అందుకే మీరు వెంకటాచలం వెడితే తప్పకుండా ఏది తీసుకుంటారు? ప్రసాదం తీసుకుంటారు. ఇంటికి తెచ్చి కూడా ప్రసాదం అందరికీ పెడతారు. ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతోందని పరమేశ్వరుడికి నివేదన చేయబడినటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని బయట ఏర్పాటు చేశారు. ఇది సర్వేశ్వరుడు పులకించి మాకిచ్చిన